పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రోమ పత్రిక 8వ అధ్యాయం 25వ వచనం. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము బలమైన సహనం. ప్రియులారా, క్రీడాకారుని సహనాన్ని ఎప్పుడైనా గమనించారా? వారు ప్రతి 4 ఏండ్లకు ఒకసారి ఒలింపిక్ ఆటల్లో పోటీ చేస్తారు. కానీ వారు శిక్షణ పొందుతూ ఇతర క్రీడల్లో పోటీల్లో నిత్యం పాల్గొంటారు. కొందరైతే క్షణపాటి మహిమ కోసం జీవితాంతం పనిచేస్తారు. వారు అదెలా చేయగలరు? పట్టుదలను కలిగి ఉండేలా వారిని ప్రేరేపించేదేమిటి? వారికి బలమైన నిరీక్షణ ఉంది. దేవుని బిడ్డలారా, ఇతరులు తేలిగ్గా తీసుకునే విషయాల్లో గెలవాలని కోరుకునే క్రీడాకారులు తమను తాము ఉపేక్షించుకోవాలి. వారు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తింటారు, మిగతా వాటిని తినరు. వ్యాయామాలకు, అభ్యాసాలకు వారి సమయంలో, ప్రయాసల్లో పెద్ద తీర్మానం అవసరం. ఇతరులు ఆడుతుండగా వారు పనిచేస్తారు. బంగారు పథకం కోసం పోటీ పడేవారికి వేసవి సెలవులు ఉండవు. అలాంటి క్రమశిక్షణ గల జీవన విధానానికి కట్టుబడేలా వారిని సమాయత్తపరిచేదేంటి? బహుమతిని గెలుచుకుంటామని నిరీక్షణ. ప్రియులరా, క్రైస్తవ పరుగు పందెంలో బలమైన నిరీక్షణ గలవాడు అంతం వరకు సహిస్తాడు. నిరీక్షణని విశ్వాసులు గెలుస్తామని ఆశించని క్రీడాకారుల వలె ఉంటారు. గనుక వారు బాగా కష్టపడటానికి ప్రయత్నించరు. ప్రయాసాలకు తగిన ప్రతిఫలం ఉందని నమ్మేవారు మాత్రమే ప్రశాంతమైన ఓర్పులో ఒక లక్షణమైన సహనముతో కొనసాగుతారు. ప్రియులరా, అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను గనుక మోషే ఐగుప్తు ఐశ్వర్యాలను తిరస్కరించి ఇజ్రాయేలీల పట్ల తనకు తానే తీర్మానం తీసుకున్నాడు అని హెబ్రీ 11వ అధ్యాయం 26వ వచనములో చూస్తాం. తమ కోసం ఎదురు చూస్తున్న వాటి యందు క్రైస్తవ జీవితంలో గెలిచే వారికి ఖచ్చితమైన నిరీక్షణ ఉంటుంది. వారు పరలోకములో ప్రభుతో నిత్యత్వం గడుపుతారని తెలుసు. ప్రియులరా, ఇది పరుగు పందాన్ని తుదముట్టించేలా వారిని త్రోవలో నిలకడగా ఉంచుతుంది. యేసుక్రీస్తునందలి నీ జీవితం ఏ రీతిగా ఉంది? అది పూర్తి స్థాయిలో పరుగు పందెం. బాగా ఆరంభించే వారికి కాకుండా సరిగా ముగించే వారి వద్దకే బహుమానం వెళుతుందని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. కనుక ఆయన యందున్న నీ ఖచ్చితమైన నిరీక్షణను కాపాడుకుంటూ నీవు బలముగా నీ ఎదుట ఉన్నటువంటి పరుగు పందెన్ని తుదముట్టించు. అందుకు కావలసిన బలమైన సహనాన్ని, సిద్ధపాటును కలిగి ఉండు. దైవాశీర్వాదములు మీకును మీ కుటుంబానికి కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడై ఉండండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవ, నేటి దినాన్న తండ్రి ఎంతోమంది బిడ్డలు ప్రభువా నాయనా రక్షణ లేక నశించిపోతుండగా అటు వారందరికీ రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి.
దూరదేశాలలో ఉంటున్న బిడ్డలను దీవించండి తండ్రి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. అనుదినము కూడా ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయమని దేవా, ఇదిగో తండ్రి, మరి నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించి నీ పరలోకపు ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించుమని, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. ఆంధ్ర ఎవాంజలిక లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.